వాళ్ళు లోపలికి ఏంటి డ్రగ్స్ డ్రగ్స్ అంతా డ్రగ్స్ అంటాం. సిగరెట్ కూడా డ్రగ్స్ మాకు. బిర్యానీ అండి, చికెన్ కూర, చికెన్ ఫ్రై, కందనకాయ ఫ్రై, చేపల పులుసు. चले जाएंगे ఇవాళ దుర్గా మొహం చూడలేదండి, సాయి మొహం చూడలేదు, సత్యా మొహం చూడలేదు. నాకు చాలా బాగా ఉన్నది. తమ్ముడు ముఖం చూడలేదు. ఓకే, అది ఇప్పుడు వెళ్ళటం కుదరదండి. బాగుంది కదండి. 10 రేపు మార్నింగ్ మళ్ళీ షూట్కి వెళ్ళాలి. ఈ నెల అంతా సూపర్గా నేను రెంట్ కట్టుకొచ్చాను. జగన్బాబు ఆఫీస్లో జాయిన్ అయ్యానండి. కుకింగ్కి షార్ట్ ఫిలింకి జాయిన్ అయ్యాను. షార్ట్ ఫిలింకి కుకింగ్ ఫిలింకి 7 సరేనండి. హాయ్ అండి, నమస్తే. ఇక్కడ ఏదో పండుగ జరుగుతుందండి. పండుగ చూడండి, గోవాలు దాటేస్తుంది. ఇంటికి వెళ్ళగానే చల్లని అయితే స్నానం చేసింది. హ్యాపీగా ఫ్యాన్ పెట్టి పడుకున్నాను. అమ్మవారి ఓకే చెప్తారు కదా మొత్తం అన్న అంటారు. డ్రెస్ బాగుందండి. నేనే తీసుకున్నానండి. ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నాను. రెడ్ మీద ఎల్లో వేస్తుందండి, ఎల్లో మీద రెడ్ వేస్తున్నాను. ఒకటి మ్యాచింగ్ వేసుకుంటే బాగాలేదు అన్నారు. నేను మ్యాచింగ్ ఇమ్మన్నాను. సరేనండి. డాక్యుమెంట్స్ ఉన్నాయా? సిద్దిపేట బస్సులు వెళ్తున్నాయండి. ఇక్కడ అలవాళ్ళు ఎక్కువ. ఇంతకుముందు మా అందరూ అక్క చెల్లి కలిసి ఉండేవాళ్ళు. వారం నేను అలవా వెళ్ళేదానండి. 10 రోజులు ఒకసారి, నెలకు 2 సార్లు అయినా అలవా వెళ్ళేదాన్ని. అందరూ అక్క చెల్లి, 6 చెల్లులు 4 చెల్లు ఉండేదండి. ఇక్కడ హ్యాపీగా ఉంటూ మాట్లాడుతూ తోటలో ఎంజాయ్ చేసి వచ్చిందేనండి. సరదాగా సరిగ్గా నేను వీడియో తీసుకునే టైంలో వాళ్ళకి మాయ రోగాలు వచ్చేసిందండి. నాతో మాట్లాడటం మానేసారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వీడియో తీసుకుంటే వాళ్ళు కూడా వీడియోలో పెట్టిస్తాను. భయం ఏంటంటే ఇది రచితంగా దొంగతనం సరదా అండి, ఇష్టం. సరే, హాయ్ బాయ్ నమస్తే. ఓ పరమేశ్వరాన్ని నా ఆత్మగా ఉన్నాము. నీ భార్య గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది. నా ప్రాణం లేని సంవత్సరాన్ని మీరు శరీరం మాట్లాడి క్షోత్రములు నేను నడికే నీకు ప్రదక్షిణములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే. తండ్రి ఉంటాను, తిన్నాను తిండి కట్టుకుంటాను బట్ట ఆయువర్గాలు బాగుండాలి. గారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత విక్రమ దామోదర ఈ పాద పద్మాలకు నమస్కారం. తెలిసి తెలియక ఏ దృష్టి మీద పడకుండా చల్లగా కాసుగా పండి తండ్రి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. తండ్రి వాళ్ళని ఆస్వాదించండి, దీవించు తండ్రి. ఎందుకంటే నువ్వు దీవించలేవు, నా బిడ్డలే కాదండి, కానీ శిక్షించు. వాళ్ళు చెప్పిన ఇరిగిపోయేలా శిక్షించు. సరేనా? హాయ్ బాయ్ నమస్తే. కరెక్ట్గా 5 నిమిషాలు వచ్చేస్తా కదా. బాగుంటే బయలుదేరి 9 బయలుదేరి.
పొద్దున పుట్టే వస్తాను